ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థులకు కంచం, గ్లాసులు, టవల్స్, నైట్ డ్రెస్సులు, దుప్పట్లు, స్వెటర్లు కూటమి నాయకులతో కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. వసతి గృహాల్లోని విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తెలిపారు. 200 కోట్లతో నిర్మించతలపెట్టిన మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా ధవళేశ్వరం నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా మంచినీటి చెరువులకు నీరు అందించే విధంగా రూపకల్పన చేశామన్నారు. నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో కూటమి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తిరంగ ర్యాలీ నిర్వహించారు. 80 మీటర్ల జాతీయ పతాకంతో గాంధీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన సాగింది. అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్ చౌడేశ్వరి దేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రియదర్శిని కాలనీలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పట్టించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు రౌడీ షీటర్లే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేశారు. అయితే బైకుకు నిప్పంటించిన వ్యక్తులు ఎవరు, ఘటనకు గల కారణాలేమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు కురవాలని, నేలతల్లి సస్యశ్యామలం కావాలని కోరుకుంటూ అనకాపల్లిలోని సిద్ధి లింగేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం చేపట్టారు. ఆలయ ప్రాంతంలో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నీటితో శివాలయానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఎల్నిలో ప్రభావంతో వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు.